హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నోడస్ బ్లాగ్స్. చాలా రోజులైంది, ఐ థింక్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది మనం కలిసి. సో 1 year తర్వాత మళ్ళీ బ్లాగ్ చేయబోతున్నాను. ఫైనల్లీ మేము గోవాకి వెళ్ళబోతున్నాం. సో 4 5 10 అలా కాదు, 60 members కలిసి గోవాకి వెళ్ళబోతున్నాం. మా గ్యాంగ్ అంతా అక్కడ వెయిట్ చేస్తుంది. గోవా ఇంకా వెళ్ళలేదురా మనం గోవాకి. ఎంతమంది రా? 1 కాదు 2 3 మొత్తం ఎంతమంది రా రే? మా దరిద్రం ఏంటంటే టికెట్స్ లేట్గా బుక్ చేసుకున్నాం. అందరికీ ఒకే చోట స్లీపర్స్ రాలేదు. పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తానికి ఒక ప్లేస్లో సెటిల్ అయ్యాం. మరి గోవాకి వెళ్ళే వరకు గోలా చేయాలి కదా బ్రో. గోలా చేయాలంటే ఎనర్జీ కావాలిగా, మరి టైగర్ ఫుడ్ లేకపోతే ఎలా? బెటర్ గోవాకి కార్లో వెళ్ళండి, ట్రైన్స్ ఇవన్నీ వేస్ట్. స్లీపర్ మనకి ఎంత అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. బాత్రూమ్ కూడా సరిగ్గా లేవు, ఏదో ఫార్మాలిటీగా వెళ్తున్నాం అంతే. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా బ్రష్ కూడా చేసుకోవాలి, అంత గలీజ్గా ఉంది అక్కడ. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్ చూస్ చేసుకోండి. లేదు దూద్సాగర్ కంపల్సరీగా చూడాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఇంకా తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. గోప్రో కూడా తెచ్చాం, మామూలుగా ఉండదు. అక్కడ విల్లా కూడా తీసుకున్నాం, రచ్చ చేస్తాం. పొద్దున్నే లేదు చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు, బ్రష్లు కూడా చేసుకోకుండా. యాటిట్యూడ్ గాయ్. సో గాయ్స్ 12 hours జర్నీ తర్వాత హుబ్లీ స్టేషన్ కి వచ్చాము. గోవాకి రండిరా. ఇంకా గోవాకి వెళ్ళలేదు, హుబ్లీ స్టేషన్ లోనే ఉన్నాము. 2-3 hours తర్వాత దూద్సాగర్. ఏం బ్రో, ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నావు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. గోప్రో చెప్పు బ్రో. ఐఫోన్ ప్రో. సిగ్గుపడకుండా మాట్లాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ రావడం అనేది చాలా ఎంజాయ్మెంట్. కిక్ ఇస్తుందా? ఈ కిక్ ని చాలా రోజులు నేను మిస్ అయ్యాను. ఇప్పుడు ఇంకా ఉంది, తర్వాత రచ్చ చేస్తాం. వెయిటింగ్ ఫర్ దూద్సాగర్ 2 hours తర్వాత. ఏ బ్రో నీ ఫీలింగ్ అని? ఇది మాత్రం టీజర్ కార్డ్. ఇది కార్డా? ఆగు బ్రో. దూద్సాగర్ కోసం మేము పడే కష్టాలు. ఇది కింద కూర్చున్నాం, టాయిలెట్ పక్కన, టాయిలెట్ రూమ్ పక్కన కూర్చున్నాం. వ్యూ కూడా బాగాలేదు, అయినా సరే తప్పదు. కానీ మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ క్షణం రాబోతుంది. దూద్సాగర్ ఫస్ట్ టైం చూడబోతున్నాం, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీకు ఎలా ఉంది చెప్పు. ఖర్చు పెట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేదు. ఇంకా మనం దూద్సాగర్ చూడలేదు కదా బ్రో, నువ్వు ఎక్స్పీరియన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నావు? చెప్పలేను అంటున్నాను. అదే బ్రో, దూద్సాగర్ చూసిన తర్వాత నీ ఎక్సైట్మెంట్ ఏంటో చెప్పగలవా? చచ్చిపోయినా ఉన్నా చూసాక. దూద్సాగర్ కోసం మేము పడే కష్టాలన్నీ ఒకసారి దూద్సాగర్ చూసినాక ఆ కష్టాలన్నీ పోతాయి అనుకుంటున్నాము. నువ్వు తల కింద దించకు, హెయిర్ కనిపించట్లా. ఫైనల్లీ దూద్సాగర్ దగ్గరకి వచ్చేసాము. ఇదిగోండి దూద్సాగర్. కాదు ఇది దూద్సాగర్, కాదు. టనల్ టనల్ లాస్ట్ టనల్ 11th టనల్ తర్వాత దూద్సాగర్.
వచ్చేసాం గురుగారే దూసారికి వస్తున్నాం గురుగారే సుభాష్ ఏంట్రా సిగరెట్ ఏంట్రా మధ్యలో వాస్కో డా గామాకి వచ్చాం గాయస్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పక్కన ట్రైన్ సౌండ్ గట్టిగా ఉంది కాబట్టి నాకు అంతగా వినిపించట్లేదు. నేను మాట్లాడుతుంది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడుతున్నాను. మనకి మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్లానింగ్ అంటే ఏది కంప్లీట్గా మాకు తెలియదు. పెద్ద మనిషి ఉన్నాడు ఈడ, పెద్ద మనిషి వెనకాల ఫోటోలు దిగుతున్నాడు. బాషిత్ మనోడు మొత్తం మనోడు చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు మన కోసం అయితే కార్ వెయిట్ చేస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా రమాసాయి అపార్ట్మెంట్స్ సంథింగ్ రూమ్స్ తీసుకున్నారంట. దాని తర్వాత బాగా బీచ్కి వెళ్ళబోతున్నాము. డెఫినెట్లీ హైలీ రికమెండ్ చేస్తున్నానండి మీకు. దూద్సాగర్ అయితే చాలా 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 బాగుంది. ఆ విజువల్ కానీ రాజమౌళి సినిమాలో విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుందో అది రియాలిటీలో దూద్సాగర్లో నేను చూశాను. చాలా బాగుంది. ఎంత వర్షంలో తడిచినా, ఎంత స్లీపర్ మనకు నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అయినా సరే ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు దూద్సాగర్ చూసినాక ఆ కష్టాలన్నీ మర్చిపోతారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఒక 30 seconds 1 minute చూసుంటాం, అంతకంటే ఎక్కువ చూడలేదు. బట్ మళ్ళీ దూరం నుంచి కనిపిస్తుంది కానీ క్లోజ్ షాట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఉంటుంది రైనీ సీజన్లో మనం గోవా ప్లాన్ చేసుకుంటే. చూడండి వర్షం ఎలా పడుతుందో, చిరాగ్గా చినుకులు పడుతుంది. సో బెటర్ అవాయిడ్ చేసింది అన్ సీజన్లో. మాకైతే సిగ్గు లేకుండా వచ్చాం. నేను అప్పటికి చెప్తున్నా కేరళ వెళ్దామరా అని. ఎవడు నా మాట వినలేదు. మొత్తం చూడండి రైనీ ఏం లేదు డొల్లా. ట్యాక్సీ రాలా, ఇంకా మా ట్యాక్సీ రాలా ఇప్పటి వరకు. ఎక్కడుంది పద. ట్యాక్సీ అయితే వచ్చిందంట. సో మనోడు వ్లాగ్లో నా ఫేస్ చూపించద్దు అంటున్నాడు. అది మనోడికి మ్యారేజ్ సెట్ అయిందంట. వ్లాగ్ చేయడం ఇష్టం లేదంట వైఫ్కి. సో ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో తడుచుకుంటూ వ్లాగ్ చేస్తుంటే నాకే చిరాగ్గా ఉంది, కానీ తప్పదు. చూడండి హెవీ రెయిన్, చూడండి ఎలా వస్తుందో హెవీ రెయిన్. చూడండి ఈ రెయిన్లో ఐఫోన్ పోతే పులిహార అయిపోయింది. సో ఇంత కష్టంలో కూడా నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మీకోసమే. మొత్తానికి మనం పికప్ చేసుకోవడానికి ట్రావెలర్ అయితే వచ్చింది. ఎక్కడ మన వాళ్ళని సగం మంది తప్పిపోయారు ఈ వర్షంలో. రే
బ్రో పరిస్థితి. గోవా 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 అన్నారు కదరా, గోవా పరిస్థితి ఇదిరా. ఏం లేదు, తాగి దొంగడమే, ఏం లేదు ఏం లేదు ఏం లేదు, అటర్ ఫ్లాప్. Okay guys, finally we came to WSI Hotels after 45 kilometers long way. Man, what's your feeling? We have come to the no, very happy. What's man? Anyone say, hey Pedamanchi, he's going outside. So sorry, he's dealing inside, he's dealing. Okay. Hey man, what's happened to you? Frog? What frog bro? What you telling bro? Hey Farooq bro, what happens to this hotel? No, tell me in English. Only English man. Why you are feeling shy? Only English. What hotel room is booked or not? What man, always enjoy Pandugo. Tell me about English something. Also. 4 rooms, huh? First, everyone should send me your identity card, okay? Okay sir. Why man? My number. It's Mandatory? yes, mandatory. Okay. I'm not. Yeah, come on. Okay. All Aadhaar cards put together and show me. యాక్చువల్గా హోటల్ నేమ్ ఏంటంటే సన్కిస్డ్ ప్రీమియం. నేను ఇందాక WSI హోటల్స్ ఏవేవో అన్నా కానీ అదంతా కాదు. అందరం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. పర్ హెడ్ వచ్చేసి 8K 5 nights విత్ వాటర్ గేమ్స్. ఒక నైట్ స్టే ఇక్కడ ఉండాలి, 4 nights ఏమో విల్లా ఇచ్చారు. కింద స్విమ్మింగ్ పూల్ ఉందని కాసేపు సరదాగా ఈత కొట్టాలని వెళ్ళాము. ఎక్స్క్యూజ్ మీ సార్, 6 తర్వాత ఈత కాదు కదా, పూల్లో పీతలు కూడా పట్టకూడదు అన్నారు. జస్ట్ జోకింగ్. 6 తర్వాత వెళ్ళలేదన్నారు. ఒక వీడియో తీసుకుని వెళ్తామని చెప్పి 1 hour వరకు చిల్ చేసాం. మన విజయవాడ వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళి ఎలా ఉంటున్నారో తెలియదు కానీ మేమైతే మా ఫుడ్ చాలా మిస్ అయ్యాం. నచ్చిన ఫుడ్ తినాలి అనుకున్నా కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఈ వారం అంతా వడాపావ్ తిని బతికేయాలి. రా బాగా బీచ్కి వెళ్ళే మొహాలన్నారా మన బాగా బీచ్కి వెళ్ళిన మొహాలన్నారా మొత్తం. ఏంట్రా అక్కడ బయట వర్షం. నాకు డ్రింక్ కావాలరా, థమ్స్అప్ కావాలి. బ్రో ఏంటి బాగా బీచ్కి వెళ్దామా? బాగా బీచ్ వెళ్ళచ్చు బ్రో. మ్యాటర్ ఏంటంటే బ్రో ఫుల్ వర్షం పడుతూ ఉంది. సో ఎలా అయినా బాగా బీచ్కి వెళ్ళాలని మనం గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. చూడండి ఎలా రెడీ వస్తున్నారు అందరూ. బాగా బీచ్ బ్రో, వర్షం పడిన వెళ్ళాల్సిందే అంటావా బాగా బీచ్ కి? ఏం బ్రో? రోబో చిట్టి బాగా బీచ్ వెళ్ళడానికి రేట్ ఎక్కువ చెప్పాడు కార్ వాడు. సో బై వాక్ వెళ్తున్నాం. 4 kilometers ఉంటాయి ఇక్కడ నుంచి. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? డాన్స్ కరో రే భాయ్. గంగా కినారే వాలా ఛాయ్ మసాజ్ చుకోతా అమ్మాలియా. కారు అడిగితే ఎక్కువ చెప్పాడు రేటు, అందుకే బై వాక్ వెళ్ళిపోతున్నాం బాగా బీచ్ కి. బ్రో మా ఓపిక అంతా అయిపోయింది బ్రో. నడిచి అలసిపోయాం. 6 kilometers అయ్యింది ఇప్పటికి మనం బయలుదేరి. టైం చాలాసేపు అయింది కానీ డిస్టెన్స్ వచ్చి 6 kilometers అయింది. ఓపిక అంతా అయిపోయింది, మా వల్ల కావట్లేదు. ఆ క్యాబ్ డబుల్ రేట్ చెప్పకపోతే ఈ బాడీ మనం బాగా బీచ్లో ఉండేవాళ్ళం. ఏం బ్రో పరిగెడుతున్నాం? ఆగు. ఆ బాగా బీచ్ ఎంత బాగుంటుందో తెలియదు కానీ మాకు మాత్రం అదిరిపోతుంది. మనం నడుస్తూనే ఉన్నాం, అది రావట్లేదు. మన బ్రో యాటిట్యూడ్లో ఉన్నాడు. గా వచ్చినామన్నా చాలా దూరం ప్రయాణించి. బ్రో ఇక్కడ బాగా బీచ్ లో స్పెషల్ ఏంటి బ్రో? తెలిస్తే చెప్పేసి. నాకు తెలిసినంత వరకు బాగా బీచ్ స్పెషల్ ఏంటంటే ఈ లైటింగ్ ఎఫెక్ట్స్, ఈ పబ్స్, ఇవన్నీ కల్చర్ అంతా మొత్తం జస్ట్ విజిట్ చేయడానికి బాగుంటుందని. నాకు తెలియకుండా మనోడు తెలిసి చెప్తాడు. చెప్పరామా భాషత్ బ్రో చెప్పు బ్రో. కనిపిస్తుంది కదా వీటిలో ఏంటంటే నైట్ లైఫ్
లైక్ పబ్స్ అన్ని ఉంటాయి కదా. సో నైట్ కల్చర్ ఎలా ఉంటుంది మొత్తం బీచ్ కనిపించట్లేదురా. బీచ్ కూడా మీరు చూడొచ్చు, బీచ్ కూడా ఉంటుంది. బీచ్ కనిపించట్లేదు, నైట్ టైం కనిపించదు. చూడండి మొత్తం పబ్స్ ఉన్నాయి కదా. సో నైట్ మొత్తం ఇక్కడ మాక్సిమం మార్నింగ్ 4 AM వరకు ఇక్కడ పబ్స్ నడుస్తూ ఉంటాయి. నైట్ ఇక్కడ ఏంటి థమ్స్అప్ కాదు బ్రో, మీరు గోవాకి వచ్చి అలాంటి థమ్స్అప్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ మాక్సిమం బీర్ లేదా ఆల్కహాల్ లాంటిది నడుస్తుంది. థమ్స్అప్ లాంటిది తాగాలంటే విజయవాడలో తాగొచ్చు. ఇంకేమైనా చెప్తున్నాను బ్రో, బంచిక్లు ఏమైనా ట్రై చేయాలని ట్రై చేయొద్దు, రోడ్ అయిపోతారు. దాన్ని వదిలేసి చిల్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మందు కింద కూడా దూరం ఉండండి, అది తాగితే ఆరోగ్యానికి హానికరం. మావా నువ్వేం చెప్పవా చెప్పరా నువ్వు? యాక్చువల్గా సో మీరందరూ రండి, జస్ట్ ఇక్కడ ఉన్న లొకేషన్ చూసి ఎంజాయ్ చేసి, ఇక్కడ ఉన్న పబ్స్ని కానీ ఏదైనా కానీ ఎంజాయ్ చేయాలని చేసి, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ నైట్ లైఫ్ కానీ డాన్స్ కానీ, రష్యన్స్ డాన్స్ నైట్ ఉంటుంది. రియల్ గా ఈ పబ్స్ లో నైట్ పూట రష్యన్స్ డాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. మాక్సిమం ఆ షో మాక్సిమం 1 hour 2 hours దాకా బై అవర్ వాగుతున్నావు సుమాలాగా, యాంకర్ సుమాలా వాగుతున్నాడు. కానీ బ్రో నైట్ టైం వ్యూ బాగుంటుంది, ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. దానికోసం మాత్రం బాగా తాగుడు ఎన్ని అలవాటు పెట్టుకోవద్దు. ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఎంట్రీ ఏదో చెప్తాడో అన్ని నమ్మొద్దు. You told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. కాసేపు వర్షం పడుతుంది, కాసేపు పడట్లేదు బ్రో. మ్యాక్సిమం జూలై జూన్లో ఇగ్నోర్ చేసేయండి. వెదర్ అయితే చాలా బాగుంది, కానీ ప్రశాంతంగా కూర్చొని వీడియోస్ తీసుకోవడం కానీ ప్రశాంతంగా ఫిల్ చేసే మూమెంట్ ఏం లేవు. ఏమైందా నైట్ 12 అయింది, ఇప్పుడు మనం స్టార్ట్ అయితే కానీ 2 కానీ 3 కానీ అవుతుంది. సో ఇప్పుడే ప్యాకప్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే ఇక్కడే ఫోటో అయిపోతాం. ఇక్కడికంటే ఫోటో తీయాలంట మనం. వర్షం పడుతుంది, మొత్తం ఆఫ్ చేసేసారు, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. క్లోజింగ్ టైం తొందరగా క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నిజంగా ఇంటికి వెళ్ళి ప్యాకప్ అయ్యే టైం వచ్చింది. పదరా ప్యాకప్ చూడండి. రే అమ్మ బొమ్మ రే తలకాయ నీది రే. ప్యాకప్ అయిపోదాం పదరా రే. ఏంట్రా ఈ సీజన్లో ప్లాన్ చేశారు ఏంట్రా? గోవా మంచిగా కేరళ వెళ్దామని చెప్పారు. సమ్మర్ ఈస్ ద బెస్ట్ ఫర్ గోవా. అరే రే ఏదో ఫార్మాలిటీగా ఎంజాయ్ చేస్తున్నారా? వర్షం పడినా సరే మీరు ఫార్మాలిటీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఫైనలీ ట్యాక్సీలో రావడం తప్పలేదు, డబుల్ పేమెంట్ తప్పలేదు. సో మన హోటల్కి వచ్చేసాం, బాగా అలసిపోయాం. రేపైతే విల్లాకి వెళ్ళినా కంటిన్యూ చేస్తాం బ్లాగ్. అంటిల్ దెన్ పడుకోండి, చిల్ చేయండి. బై బాయ్.